ప్రకృతి శోభించే రీతిలో వాగులు నదుల నుంచి తోడేస్తున్నారు ఇసుకను. విచ్చలవిడిగా సాగుతున్న ఇసుక అక్రమ రవాణాతో నీరు భూమిలోకి ఇంకకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్న ఇసుక దందా, పోలీసుల చర్యలపై టీవీ9 స్పెషల్ ఫోకస్ చూద్దాం. మొన్నటి వరకు 3 లారీలు 6 ట్రాక్టర్లుగా సాగింది ఇసుక రవాణా. ప్రజల ఫిర్యాదులు, నేతల డిమాండ్తో కలెక్టర్, ఎస్పీ సీరియస్ గా దృష్టి సారించారు. వీరి ఆదేశాలతో నిఘా పెట్టి అక్రమార్కులను గుర్తించి కేసులు పెట్టారు పోలీసులు. 15 రోజుల్లో 76 కేసులు నమోదు చేసి పలు వాహనాలు సీజ్ చేశారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ స్వయంగా రంగంలోకి దిగారు. ఇసుక రీచ్ల్లో తనిఖీలు చేపట్టారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక నిఘా బృందాలు ఏర్పాటు చేశారు. మైనింగ్, పోలీస్ శాఖల అధికారులు సంయుక్తంగా చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. పెట్రోలింగ్ పెంచి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వాహనాలను పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నారు. జిల్లా పోలీస్ బాస్ స్వయంగా రంగంలోకి దిగడంతో మండల, డివిజన్ స్థాయి పోలీస్ అధికారులు సైతం అప్రమత్తమయ్యారు. మొన్నటి వరకు కొన్ని మండలాల్లో చూసి చూడనట్లుగా వ్యవహరించిన పోలీస్ అధికారులు ఇప్పుడు గట్టి నిఘా పెట్టి ఇసుక అక్రమ రవాణాకు చెక్ పెడుతున్నారు. Part of this strict policy which we have implemented, so 6 to 7 tippers, tractors and lorries containing illegal sand has already been confiscated and are being put up in the police station, the local Bhadrachalam police station. The paperwork, after the paperwork, these sand lorries will be handed over to the MRO, and after paying the fine which is for illegal transportation of sand, these tractors, lorry and trippers will be released. కొత్త ఇసుక పాలసీ అమల్లోకి వచ్చేంత వరకు అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో అడ్డుకోవాలని సీఎం రేవంత్ గత నెలలో ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తమై ఇసుక అక్రమ రవాణాపై దృష్టి పెట్టారు. గోదావరి, కిన్నెరసాని పరివాహక ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో కట్టడి చేసేందుకు ఎస్పీ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. గవర్నమెంట్ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, అధికారుల ఉత్తర్వుల ప్రకారం మనుగోలు మండలంలో ఉన్న అక్రమంగా ఎక్కడైతే ఇసుకని గోదావరి మరియు పరివాహక ప్రాంతాలకు తీస్తున్నారు వాటి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అక్రమంగా ఇసుక చేసినా కూడా వారిపై కేసులు, పీడీపీ యాక్ట్ మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మేము 8 ట్రాక్టర్లు పట్టుకొని వారిపై పీడీపీ యాక్ట్ మరియు తీర్చిన ప్రకారం కూడా మేము కేసులు నమోదు చేసి కోర్టుకు పంపించడం జరిగింది. ఇందు మూలంగా ఎవరైనా సరే పరిమితులు లేకుండా, పర్మిషన్స్ లేకుండా అక్రమంగా ఇసుక ఎవరైతే నడుపుతారో వాళ్ళ ఓనర్ మరియు డ్రైవర్ల మీద కూడా కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చెర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, అశ్వాపురం, పాల్వాంచ, ముల్కలపల్లి, అశ్వరావుపేట మండలాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు రెవెన్యూ అధికారులు ఆయా ప్రాంతాల్లో కందకాలు తవ్వించారు. గతంలో కూడా ఇలా తవ్విన అక్రమార్కులు వాటిని పూడ్చి ఇసుక తరలించేవారు. ప్రస్తుతం ఉన్నతాధికారుల నిఘాతో కందకాల పూడ్చివేతకు వెనకాడుతున్నారు. అక్రమార్కులు స్థానిక రాజకీయ నేతలతో అధికారులపై ఒత్తిడి తెచ్చేలా ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం వాళ్ళు మరియు కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఏదైతే ప్రభుత్వ వర్క్లు, ఎన్ఆర్ఈఎస్ వర్క్ కానీ ప్రభుత్వ వర్క్ ఏదున్నా కూడా స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుండి ఫ్రీగా కూపన్ ఇస్తున్నాం. అదే కాకుండా రాబో ఇందిరమ్మ పథకం కింద కట్టుకునే పేదలకు కూడా ఫ్రీగా ఇసుక సప్లై చేయబడుతుంది. వాటికి కూడా సంబంధిత ఫార్మాట్లో కూపన్లు ఇవ్వడం జరుగుతుంది భవిష్యత్తులో. ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా కట్టుకోవాలి అంటే మనకు గోదావరి ఇసుకను ఆన్లైన్లో అప్లై చేసుకొని తీసుకోవచ్చు. దయచేసి నా విన్నపం ఏంటి అంటే అక్రమంగా రాత్రి వేళల్లో కానివ్వండి, ఏదైనా అక్రమంగా ఇసుకను మాత్రం తరలించవద్దు అని మేము అందరికీ మనవి చేసుకుంటున్నాం. ఒకవేళ అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని మా దృష్టికి వస్తే ఖచ్చితంగా దాడులు నిర్వహిస్తాం. ఆ దాడుల్లో పట్టుకున్న వాటికి మాత్రం చర్యలు మాత్రం చాలా కఠినంగా ఉంటాయని తెలియజేసుకుంటున్నాం. ఇసుక అక్రమ రవాణాను నియంత్రించి ప్రజా సంక్షేమం లక్ష్యం నెరవేరేలా చూసే బాధ్యత ప్రభుత్వానిదే అంటున్నారు పలువురు ప్రజా సంఘాల నేతలు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇసుక మొత్తాన్ని కూడా ఎన్ఎండిసికి అప్పచెప్పి గృహ లబ్ధిదారులకు నేరుగా అందించేటువంటి ప్రక్రియ చేపడతామని ప్రకటించారు. ఇది హర్షణీయమే. అయినా సరే అప్పటికి ఈ ఉన్నటువంటి ఇసుక మరింత ఎక్కువ బయటికి తరలిపోతుంది. ఇక్కడ నుండి మొదలు పెడితే హైదరాబాద్ వరకు ఇతర రాష్ట్రాలకు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇసుక తరలిపోతున్నది. మొత్తం ఇసుక మాఫియా చేరి ఆ ఇసుక మాఫియా కారణంగానే కొంతమంది చెక్ పోస్టులలో పోలీసుల మీద నుండి కూడా వెహికల్లు పోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. తహసీల్దార్లు ఇలాంటి వ్యక్తుల మీద కూడా పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టి ప్రత్యేకమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి ఇసుక మాఫియాని అరికట్టగాల్సినటువంటి అవసరం ఉంది.
ఇసుక చిన్న చిన్న ఇల్లులు కట్టుకోవడానికి, రూములు కట్టుకోవడానికి, తన నివాసం ఏర్పరచుకోవడానికి ఇసుక తోలుతుంటే అక్కడ ట్రాక్టర్లు కానివచ్చు, లేదంటే ఎడ్ల బండ్లు కానివచ్చు, ఇతరత్ర వాహనాల్లో దొరుకుతుంటే విపరీతమైనటువంటి ఫైన్లు వేసి వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ యథేచ్ఛగా పెద్ద పెద్ద బిల్డింగ్లకి అనుమతి లేనటువంటి పరిస్థితుల్లో కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లకి ఇటువంటి ఇసుకను రవాణా చేస్తున్నటువంటి సందర్భంగా చాలా అనేక రకాల రోడ్డు మీద చూస్తాను. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాత్రం అధికారులు ఉన్నా చూసి చూడనట్లుగానే వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జిల్లాలో గత 15 రోజుల వ్యవధిలో పలు మండలాల్లో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న 34 వాహనాలను సీజ్ చేసిన అధికారులు 66 మందిపై కేసులు నమోదు చేశారు.